హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సుబ్బు లాగ్స్. నన్ను చాలామంది క్వశ్చన్ చేశారండి. నువ్వు యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నావు, నీకు బ్యాడ్ కామెంట్స్ వస్తాయి, అవి నువ్వు ఎలా ఫేస్ చేస్తావు అని చెప్పేసి అడిగారు. అప్పుడు నేనేం చెప్పానంటే వాళ్ళకి, నేను ఇప్పుడు మా హౌస్లోనే చూసుకోండి, నేను ఒక పని చేస్తున్నాను. మా హౌస్లో ఒక 10 మెంబర్స్ ఉన్నారనుకోండి, అందులోని ఒక 5గురికి నచ్చొచ్చు, ఒక 5గురికి నచ్చకపోవచ్చు. అందులో నచ్చేవాళ్ళు 2 కేటగిరీస్ ఉంటాయండి. అంటే ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక టమాటా పప్పు చేస్తున్నాను అనుకోండి, అందులో కామెంట్ చేసేవాళ్ళు ఫస్ట్ రకం వాళ్ళైతే కుక్కర్లో వండొచ్చు కదా, లేకపోతే ఇంకో దాంట్లో వండొచ్చు కదా, దీంట్లో వండితే బాగుంటుంది కదా అని చెప్పేసి అలా కామెంట్ చేసేవాళ్ళు. అంటే వీళ్ళు నైస్గా కామెంట్ చేసేవాళ్ళు అనమాట. ఇంకొకటి ఏంటంటే రివర్స్ కామెంట్ చేసేవాళ్ళు. వీళ్ళు పర్టికులర్గా వీళ్ళకి ఏదో ఒక రకంగా కామెంట్ చెయ్యాలి అన్న వాళ్ళ గురించి అనమాట చెప్తాను. అది గిన్నెలో వండినా కుక్కర్లో వండినా వాళ్ళు కంపల్సరీగా కామెంట్ పెట్టాలని బ్యాడ్ కామెంట్ పెడతారు అంతే. మనం చేసే పని కరెక్ట్ పని అనుకోండి, ఎవరు ఎన్నన్నా ఏమన్నా కానీ మన పని మనం చేసుకుంటా వెళ్ళిపోతానే ఉండాలి. అది ఒక్కొక్క రోజు సక్సెస్ వస్తుంది, ఎప్పుడో ఒక రోజున. ఆ సక్సెస్ వచ్చినప్పుడు వాళ్ళే మనల్ని పిలిచి వాళ్ళు ఇంకా మనని మోటివేషన్ చేస్తారు. అందుకని మనం ఎవ్వరు ఏమనుకున్నా కానీ మన పని మనం చేసుకుని పోవాల్సిందే. మన వైపు వ్యంగ్యంగా మాట్లాడతారు, వేళన చూపులు చూస్తారు. ఏమైనా కానీ మనం చేసే పని కరెక్ట్ పని అనుకోండి, మనం అలా చేసుకుంటూ పోవాల్సిందే, ఎవ్వరేమనుకున్నా కానీ. ఇంకా టాపిక్ నుంచి బయటకు వచ్చేద్దాము. నేను కనిపించట్లేదని చెప్పేసి అంటున్నారు, అందుకనే నేను ఈరోజు కనిపించాను. అంటే నేను చేస్తున్నానా, వేరే వాళ్ళు చేస్తున్నారా ఈ వర్క్ అంతా అని చెప్పేసి మీకు డౌట్ వచ్చేసింది, అందుకనే చూపించాను. ఈరోజు స్పెషల్గా ఉంటాను, కొంచెం గారెలు వేసి పెట్టానండి. ఈరోజు పిల్లలకి హాలిడే, ఏంటంటే రోడ్ వైండింగ్ జరుగుతుందంట స్కూల్ దగ్గర, అందుకే హాలిడే ఇచ్చారు. ఇంకా వాళ్ళు కూడా లేచి తినేశారు. ఇంకా బిగ్ బాస్ చూస్తున్నారు. మా పెద్దోడు ఏమడిగాడంటే, అమ్మ బిగ్ బాస్ అంటున్నారు కదా, బిగ్ బాస్ కనపడ్డ ఏంటి అని అడుగుతుంది. బిగ్ బాస్ కనపడ్డమ్మా, బిగ్ బాస్ ఓన్లీ వాయిస్ వినిపిస్తుంది అని చెప్పేసి అన్న. ఇది ఏంటో తీసుకొచ్చారండి, స్వామి ముంజా అంటది. అదేందో నాకేమో అర్థం కాలేదు, కానీ చూసాను నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తే. అది ఎలా ఉందంటే, కొబ్బరి నీళ్ళు ఉంటాయి చూసారా, కొబ్బరి నీళ్ళు 2 రోజులు అయిన తర్వాత నీళ్ళు తాగితే ఎలా ఉంటుంది అలా ఉంది. దాని టేస్ట్ మాకు అసలు నచ్చలేదు, ఇంకా పడేసాము. ఇంకా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కదా, స్వామి కూడా ఇంటి దగ్గరికి వచ్చి భోజనం చేశారు. బెండకాయ ఫ్రై చేసి టమాటా పచ్చడి చేశాను. సరేనండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఒక లైక్ వేసుకోండి. ఇందాక చెప్పిన దానికి అంతటికీ కంక్లూజన్, కష్టపడిందే ఏమీ రాదు. స్వామియే శరణమయ్యప్ప.